హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. నేను మీ జ్యోతి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీగా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సమోసా. రెసిపీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ వాముని ఈ విధంగా నలిపి వేసుకోవాలి. తర్వాత కరిగించిన నెయ్యిని కూడా వేసుకొని మొత్తం అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఈ నెయ్యి ప్లేస్లో బటర్ను కానీ డాల్డాను కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యిని పిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ను వేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా 2-3 నిమిషాల పాటు ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని సాఫ్ట్గా అయ్యాక ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం సమోసాలోకి స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. దీనికోసం ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని మొత్తం అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన స్పైసెస్ అన్నీ స్వీట్ కార్న్కి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని వీలైనంత పల్చగా చపాతీలా రెడీ చేసుకోవాలి. బాగా పల్చగా ఈ చపాతీలన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ సహాయంతో వీటిని సమోసా షీట్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక్కో షీట్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇది విడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా మైదా పిండిలో వాటర్ను కలిపి పేస్ట్లా తయారు చేసుకొని ఈ అంచుల వెంబడి క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఈ సమోసా లోపల వేసుకొని మళ్ళీ అంచుల వెంబడి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమాన్ని వేసి క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని సమోసాలని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి విడిపోకుండా ఉండడం కోసం అంచుల్ని ఒకసారి ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకొని ఈ సమోసాలని వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ సమోసాలన్నీ మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోతాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన క్రంచీ రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.